మా తేజస్ అకాడమీలో ఇంటర్తో పాటు డిఫెన్స్ కోచింగ్ ఇస్తారు. డిఫెన్స్ అంటే కాంపిటేటివ్ సిలబస్. ఆర్మీ నేవీ ఉద్యోగాలే కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత స్టేట్ కానిస్టేబుల్, రైల్వే ఉద్యోగాలు, ఎనీ గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎగ్జామ్ లో ఏముంటుంది, ఆ సబ్జెక్ట్ నేర్పిస్తారు. అర్థమెటిక్, రీజనింగ్, స్కూల్ మ్యాథ్స్, జీకే ఈ టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఈ రోజు ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా 1.6 రన్నింగ్ టెస్ట్ కామన్ అయిపోయింది. ఇదివరకు ఓన్లీ ఆర్మీకి మాత్రమే 1.6 రన్నింగ్ టెస్ట్ ఉండే. ఇప్పుడు ఆర్మీకి అదే ఉంది, కానిస్టేబుల్ అదే ఉంది, రైల్వే కానిస్టేబుల్ అదే ఉంది, సిఆర్పీఎఫ్ అదే ఉంది. చిన్న ఏజ్ లోనే కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటున్నారు మా తేజస్ లో. రేపు ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటి నేర్చుకున్న వాళ్ళకు ఐఐటి క్లాసెస్ చెప్తారు, నీట్ నేర్చుకున్న వాళ్ళకు నీట్ క్లాసెస్ చెప్తారు. అన్ని గ్రూప్లు అవైలబుల్ ఉన్నాయి, అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇక్కడ మా యొక్క గ్రౌండ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీకు అంతా కనిపిస్తుంది. అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది, టోటల్ రిజల్ట్ ఉంటుంది. కాంపిటేటివ్ సిలబస్ ఈ రోజు ఎవరు చెప్తున్నారు? డిగ్రీ అయిన తర్వాత, పీజీ అయిన తర్వాత ఉద్యోగం రావాలని కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారు. అది మేము జస్ట్ 10th క్లాస్ పిల్లలకు నేర్పిస్తున్నాం అంతే. మీరు రేపు 10th క్లాస్ పాస్ చేస్తారు మా దగ్గర అంతే. 10th క్లాస్ పిల్లలకి కాంపిటేటివ్ అంటే ఏంటి నేర్పిస్తున్నాం. సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తాం. ఇక్కడ ఇంటర్మీడియట్ మార్కులతో పాటు కాంపిటేటివ్ సిలబస్, ఫిజికల్ యాక్టివిటీ, అన్ని రకాలుగా ఒక నేచర్ లో ఉన్నాం. మనం ఒక విలేజ్ లో, ప్రకృతిలో ఉన్నాము. ఎటువంటి స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా చదువుకునే విధంగా ఉన్నాము. 2011 నుంచి మా డిఫెన్స్ అకాడమీ ఉంది కోచింగ్ సెంటర్. 2020 నుంచి జూనియర్ కాలేజ్ ఉంది. ప్రతి కేటగిరీలో కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్కులు, ఆర్మీ ఉద్యోగాలు కావచ్చు, నేవీ ఉద్యోగాలు కావచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, పిల్లలకు సదుపాయాలు, గ్రౌండ్స్, ఆట స్థలాలు, అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. మా పిల్లలు ఏ స్పోర్ట్స్కి వెళ్ళినా మా వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్ అన్ని అంటే 45 minutes. ఒక 45 minutes అర్థమెటిక్, రీజనింగ్, స్కూల్ మీద చెప్తే ఒక లెక్చర్, ఒక 45 minutes జీకే క్లాస్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది, ప్యారలల్ గా కాంపిటేటివ్ నేర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ అనుకోండి. ఎంసెట్ పిల్లలకు జూన్ నుంచి ఎంసెట్ క్లాసెస్ చెప్తాం. ఎంసెట్ తో పాటు డిఫెన్స్ క్లాసెస్ చెప్తాం. ఐపీ మాత్రం ఇంటర్మీడియట్ ఐఐటి నీట్ యాక్చువల్ ఒకటే క్లాస్ ఉంటుంది. వాళ్ళకి ప్యూర్లీ స్టడీ ఉంటుంది. జూన్ నుంచి కంప్లీట్ గా ఆబ్జెక్టివ్ ఉంటుంది. వాళ్ళకి డిఫెన్స్ క్లాసెస్ చెప్పాం. ఐఐటి నీట్ అనేది వాళ్ళకి పెద్ద గోల్. వాళ్ళు ఐఐటిలో ర్యాంక్ సాధిస్తే, నీట్ లో ర్యాంక్ సాధిస్తే మీరు ఒక మంచి పొజిషన్ లో ఉంటారు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు. డిఫెన్స్ ఉద్యోగాల్లో నెలకు 30,000, 40,000 శాలరీస్ వస్తాయి. ఐఐటి నీట్ లో ర్యాంక్ వస్తే మంచి శాలరీస్ ఉంటాయి. మంత్లీ 2 lakhs, 4 lakhs, 5 lakhs శాలరీస్. ఇంటర్తో పాటు డిఫెన్స్ నేర్చుకున్న వాళ్ళకు జూన్ నుంచి ఇంటర్ క్లాసెస్ ఉంటాయి, డిఫెన్స్ క్లాసెస్ ఉంటాయి. ఎంసెట్ నేర్చుకున్న వాళ్ళకు ఎంసెట్ క్లాసెస్ ఉంటాయి, డిఫెన్స్ ఉంటాయి. ఐపీ మాత్రం నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ప్యూర్లీ ఐఐటి నీట్ నేర్చుకున్న వాళ్ళకు ప్యూర్లీ జూన్ నుంచి ఆబ్జెక్టివ్ ఉంటుంది. మొత్తం నవంబర్ తర్వాత ఐపీఐ చేస్తాం. ఓకేనా? క్లియర్. దేని దానికి లెక్చరర్స్ ఉంటారు, దేని దానికి క్లాసెస్ ఉంటాయి, ఎవరికి వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయి. ఈ జూన్ నుంచి మనము ఇంకొక 2 ప్లాన్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మీరు వచ్చే వరకు అది కూడా ఒక 3+1 రెడీ అవుతుంది. టోటల్ మన దగ్గర 1000 మెంబర్స్ ఉంటారు. ఈ సంవత్సరం అయితే 1000 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకో 2-3 మెంబర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానికి ఎక్కువ రావాలని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని రకాలుగా ది బెస్ట్ గా ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏ మేనేజ్మెంట్ అయినా కానీ వాళ్ళ కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి బెస్ట్ అని చెప్పుకుంటారు. మేము మీకు అన్ని ఇస్తున్నాం, ప్రూఫ్ ఇస్తున్నాం. ఫోన్ నంబర్లు, హౌస్ నంబర్లు, పిల్లల పేర్లు, వాళ్ళు ఏం సాధించారు, ఏ మార్కులు